ప్రస్తుతం మనకు థియేటర్లో అందుబాటులో ఉన్న హాలీవుడ్ మూవీ ఇన్సిడియట్స్ అవుట్ ఆఫ్ ద ఫార్దర్ ఈ మూవీ తెలుగులో కూడా అందుబాటులో ఉంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగానే ఉంది. ఈ మూవీకి ముందు మొత్తము పార్ట్ 5 దాకా ఉన్నాయి. అంటే 5 మూవీస్ అయితే ఉండడం జరిగింది. దానికి కంటిన్యూగానే ఇది 6వ మూవీ. కాకపోతే ఈ మూవీ స్టోరీ లైన్ కూడా అన్ని డిఫరెంట్గా ఉంటాయి. మిగిలిన పాటలు చూడకుండా కూడా ఈ మూవీ అయితే మీకు అర్థం అవ్వడం జరుగుతుంది. ఇక ఈ మూవీ హర్రర్ థ్రిల్లర్గా సాగుతుంది. మూవీ అయితే పర్వాలేదు, స్టార్టింగ్ కొంచెం లాగదీశారు. కానీ మెయిన్ కాన్సెప్ట్లోకి వెళ్ళాక అప్పటి నుండి మూవీ అయితే బాగానే ఉంటుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ అయితే హర్రర్ ప్రేమికులకి తప్పకుండా కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి హర్రర్ ప్రేమికులు ఉంటే తప్పకుండా ఈ మూవీని థియేటర్లో చూడడానికి ట్రై చేసేయండి. ఒకవేళ మీకు అందుబాటులో థియేటర్లో లేకుంటే ఈ మూవీ కొన్ని రోజులకు అయినాక ఓటీటీలోకి వస్తుంది, అప్పుడైనా చూసేయండి. ఇక ఈ మూవీ హర్రర్ థ్రిల్లర్గా సాగుతుంది. హర్రర్గా ఉండే ఈ హాలీవుడ్ మూవీ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కథలోకి వెళ్ళిపోతే చనిపోయిన ఆత్మలు భయంకరమైన దెయ్యాలు ఉండే చీకటి లోకమే ది ఫర్దర్. ఈ లోకం నుండి ఒక అత్యంత శక్తివంతమైన దృశ్య శక్తి అయితే బయటకైతే వస్తుంది. ఇక ఒక సాధారణ కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబంపై ఈ బయటికి వచ్చిన దెయ్యము ఎలాంటి తీవ్రమైన వేధింపులు గురి చేస్తుంది. వీరిని కాపాడడానికి ఎలీసు తన టీంతో ఆ దెయ్యంతో ఎలా పోరాడతారు అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని అయితే థియేటర్లో చూడాల్సిందే. మూవీ అయితే చూడడానికి ట్రై చేసేయండి. మూవీ స్టార్టింగ్ అయితే కొంచెం స్లోగా ఉంటుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ నుండి అసలైన కాన్సెప్ట్ అయితే రన్ అవ్వడం జరుగుతుంది. మెయిన్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుండి ఈ దయ్యాన్ని హర్రర్ సీన్స్ ఉంటాయి. హర్రర్ క్లైమాక్స్లో కొన్ని హర్రర్ విజువల్స్ ఉంటాయి. ఆ హర్రర్ విజువల్స్ మాత్రం తప్పకుండా మనల్ని భయపెట్టించడం జరుగుతుంది. స్టోరీ లైన్ అయితే చిన్నగానే ఉంది. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగదీశారు, సెకండ్ హాఫ్ అయితే బాగానే ఉంది. ఫైనల్గా హర్రర్ ప్రేమికులు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు తప్పకుండా ఈ మూవీని అయితే థియేటర్లో చూడడానికి ట్రై చేసేయండి. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.